ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ముత్తుకూరు మండలం నేలటూరుపాళెంలో 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ జెట్టీకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ జెట్టీలో 400 పడవలు నిలిచేలా బెర్తులు నిర్మాణం కానున్నాయని పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం నేలటూరుపాళెం సముద్ర తీరంలో 25 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ జెట్టి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కోసం అక్కడకు చేరుకున్న మంత్రికి స్థానిక నేతలతో పాటు మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన జెట్టి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నేలటూరుపాళెం ఫిషింగ్ హార్బర్ జెట్టి కోసం ఎన్నో దశాబ్దాలుగా మత్స్యకారులు ఎదురు చూస్తున్నారన్నారు. 25 కోట్ల అంచనాలతో నిర్మాణం అయ్యే ఈ జెట్టీలో 400 పడవలు నిలిచేలా బెర్తలు నిర్మిస్తున్నామన్నారు. ఈ జెట్టీ ద్వారా 2000 మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. ఏపీ జెన్కో 3 యూనిట్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జెట్టీ నిర్మాణంపై చర్చించగా వెంటనే ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. తాజాగా దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసినట్లుగా వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టు సహకారంతో జెట్టీని వేగవంతంగా నిర్మించి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. ముత్తుకూరులో 50 లక్షలతో ఫిష్ మార్కెట్ ను ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు. ఇక మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. అంతకుముందు సముద్ర తీరంలో జెట్టి నిర్మాణ ప్రదేశాన్ని మంత్రి బోట్లో వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, సర్పంచ్ కనకయ్య, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, కృష్ణపట్నం పోర్టు సీఈఓ జీజే రావు, పీఆర్ఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ముత్తుకూరు తోటపల్లిగూరు భాగానికి సంబంధించి 573 మోటార్ పడవల ద్వారా దాదాపుగా 3500 మంది మత్స్యకారులు వేటతో తమ జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితి. 2008లో దాదాపుగా 2006లోనే దీనికి సంబంధించి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు రావడం, అప్పుడు దాకా వేటాడుతున్నటువంటి మత్స్యకారులకి ప్రత్యామ్నాయంగా మినీ ఫిషింగ్ హార్బర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ రావడం, అది పరిశీలనలో ఉండగానే ఫిషింగ్ ఏదైతే ఉందో ఫిషింగ్ జెట్టీకి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ అయిపోయిన వెంటనే ఎన్నికలు రావడం, మరలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం, వీటన్నిటి మీద మిగిలిపోయినటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టాలనుకునేటువంటి ఆలోచనలో ఆయన మనందరినీ వదిలి వెళ్లిపోవడం, ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్లిపోయిన నుంచే సమస్యలను మనల్ని వెంటాడినటువంటి సందర్భం. పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అలవాటే మాట ఇవ్వడం, ఏదో ఒకటి చెప్పడం, ఆ తర్వాత మోసం చేయడం. కాబట్టి ఆయన పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. అంటే మత్స్యకారులు కాకుండా మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్యాకేజ్, దాని పేరే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్. అందరూ అడుగుతారు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే మండల స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులు వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ ఇది ప్యాకేజే మత్స్యకారేతర ప్యాకేజ్ అండి, దీన్ని మత్స్యకారులకు ఎట్లిస్తారు అని చెప్పన్నారు. ముఖ్యమంత్రి గారు నా స్థాయి చూశాడు. నేను చెప్పా, సార్ ఎన్నికలప్పుడు నేను మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక మాట చెప్పా. ఏమని చెప్పానంటే, తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ప్యాకేజ్ ఇస్తానని చెప్పాను తప్ప మత్స్యకారుల ప్యాకేజా మత్స్యకారేతర ప్యాకేజా అని అనలేదు. కాబట్టి ఒకవేళ మత్స్యకారేతర ప్యాకేజ్ అని ఉంటే ఆ మత్స్యకారేతరైనటువంటిది తీసేసి ప్యాకేజ్ అని పెట్టి ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి వాళ్ళు అందరికీ ఇవ్వండి, వాళ్ళతో పాటు మత్స్యకారులు కూడా ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి దానికి సంబంధించి మత్స్యకారులకు కూడా మత్స్యకారేతర ప్యాకేజీ ఇప్పించడం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకేసారి జరిగింది. అది ఈ రోజు నెరవేరింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ రోజునటువంటి ఎమ్మెల్యేలు లెక్కలు కట్టారు. ఒక ఆయన వచ్చి 3 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన వచ్చి 6 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన 10 గ్రామాలు అన్నాడు, ఒక ఆయన నేను ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్నాడు. ఆయన వల్ల నేను ఒక్కసారి వీలేను, ఎన్నికలు వచ్చాయి కాబట్టి టెస్ట్ శాంపుల్ చూస్తాను, ఎస్సీ ఎస్టీలకు ఒక విడత ఇస్తాను, మీరు నాకు ఓటు వేస్తే నేను గెలిస్తే ఆ తర్వాత మీకు మరలా మిగతా ఆలోచన చేస్తాను అని చెప్పి మాట్లాడారు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. ఆ రోజు మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం దాదాపుగా 17,000 కుటుంబాలుంటే 17,000 కుటుంబాలకి ఈరోజు మత్స్యకారేతర ప్యాకేజీ కింద, మత్స్యకారేతర ప్యాకేజీ అనాలన్నా ప్యాకేజీ అనాలన్నా తెలియదు కానీ ప్యాకేజీకి సంబంధించి ప్రతి కుటుంబానికి ఇవ్వండి అని చెప్పి ఉన్నటువంటి ముత్తుకూరులో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ పాపం బాబాని చెప్పాడు ఆ రోజు. అయ్యా
ప్యాకేజ్ అన్ని గ్రామాలకు ఇస్తే బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఈరోజు పేదలు ఉండేటువంటి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి అందరికి ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. ఈ రోజు ఆ మాటను నెరవేర్చుకున్న మరలా గ్రామాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.